హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాయదుర్గ్ నుంచి. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది ఈవెంట్ కి? పవన్ కళ్యాణ్ కల్ట్. ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఒక్కసారి ఆ స్టెప్ వేయండి. ఇప్పుడు స్టెప్ వేసారు, అది ఒక్కసారి. నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాం. చూడొచ్చు అభిమానం ఏ రేంజ్ లో ఉందనేది. ఇంకా ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇందాక భవానీ మాలలో కూడా అభిమానులు ఇక్కడికి రావటం జరిగింది, వాళ్ళని కూడా చూసాము. ఏర్పాట్లు కూడా లోపల ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి అభిమానులు కూడా ఇంకా వచ్చే అవకాశం, ఇంకా దాదాపుగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారిగా ఎల్బీ స్టేడియం మొత్తం కూడా అభిమానులతో నిండిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ, మేము కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుంచి అంటే ఈవెంట్ కోసం వచ్చారా? ఇక్కడ వాయించడానికి వచ్చాం. సన్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇటు తిరగండి. పవన్ కళ్యాణ్ గారు అభిమానులా మీరు? అవును. ఓకే, లోపలికి వెళ్తున్నారా? ఏమో మాకు పాసులు ఇవ్వలేదమ్మా. మేము సన్నాయి వాయించడానికి వచ్చాం. మేము చూద్దామని వెళ్ళాము. పాసులు అయిపోయినాయి అన్నారు. లక్షల జనాలు వస్తున్నారు అంటున్నారు. మాకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి చూసొస్తున్నాం. సో చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఒక్కసారి ఒక అమ్మాయితో మాట్లాడదాం. మీకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మూవీస్ లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? అన్ని మూవీస్ అంటే బాగా హైప్ అనిపించింది మీ పవన్ కళ్యాణ్ అంటే మా పవన్ కళ్యాణ్ అన్న దగ్గర నుంచి ఈ జల్సా. ఓకే, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఈ మూవీయా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ పాడారు. సో అది ఎలా ఉండబోతుంది? బాగుంది, ఆల్రెడీ విన్నాం కదా. టికెట్స్ బుక్ చేసుకున్నారా? చేసుకున్నాం. చేసుకున్నారా? ఇక్కడ ఏ థియేటర్ చెప్తే మేము కూడా వస్తాం మిమ్మల్ని ఫోకస్ చేయడానికి.